బ్రో దేవరా మూవీ పోస్ట్పోన్ అంటున్నారు, అయితే మీరేమంటారు? బ్రో దేవరా మూవీ నుంచి మనకు మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే మీరు ఏంటంటే మన సైఫ్ అలీ ఖాన్ది ఒకటి పిక్ వచ్చింది. ఏం పిక్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఇంజూర్డ్ అయింది, ఇట్లా వచ్చింది వీడియో. అది మీరు దాన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటే దేవుడు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని మీరు చాలా డిసైడ్ అయినారు. దేవుడు మూవీ పోస్ట్ పోన్ కాదు, ఎందుకంటే ఎన్టీఆర్ మూవీస్ ఇప్పటి వరకు దాన్ని తీసిన స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కావచ్చు ఇప్పటి వరకు వచ్చిన ఆర్ఆర్ వరకు ఎటువంటి మూవీస్ కూడా పోస్ట్ పోన్ కాలేదు. అయితే ఆర్ఆర్ సినిమాలో ఏంటంటే కొన్ని కెమెరా ప్రాబ్లమ్స్ కానీ కొన్ని షూటింగ్స్ కానీ ఈ విధంగా కొన్ని లేట్ అవ్వడం వలన డిలే అవ్వడం వలన కొన్నిట్లకు రామ్ చరణ్ షూటింగ్ రాలే. అప్పుడు ఆచార్య మూవీ షూటింగ్ ఉండే, అందువలన మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు దేవారా మూవీలో ఏంటంటే మన కొరటాల శివ చెప్పిన డేట్కే రిలీజ్ చేసే రకమైన డైరెక్టరు. ఆయన ఎటువంటి డేట్ను కానీ ఎటువంటి కానీ కాన్ఫర్మేస్ కానే కాడు రిలీజ్ డేట్లా. అయితే మీరు సైఫ్ అలీ ఖాన్ ఇట్లా మనకు ఒక పిక్ వచ్చింది, ఎయిర్పోర్ట్ దగ్గర ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇంజూర్డ్ అయినట్టుంది. అది దాన్ని చూసి మీరు ఏమో పోస్ట్ పోన్ అవుతుందని ఏం డిసైడ్ కావద్దు. అది ఏంటంటే చిన్న షూటింగ్లా కొంచెం మనకేంది హ్యాండ్ అనేది షూటింగ్లో దెబ్బలు తాకుతాయి. ప్రభాస్కే నీ ఇంజూరీ అయింది. ఇలాంటి సైఫ్ అలీ ఖాన్కి దేవరా మూవీ బీచ్లో అందులో సముద్రాల్లో ఎక్కడ రౌతులు ఉంటాయో కూడా తెలియదు. అవి ఆ విధంగా అక్కడ చిన్న బోట్ నుంచి కాలు జాడి ఇట్లా పడడం కావచ్చు, కానీ ఏ విధంగా షూటింగ్లో చిన్న దెబ్బ తాకడం వల్ల కొంచెం పట్టేసుకుండు. మనం చిన్న దెబ్బ తాకితేనే బ్యాండేజ్ చేసుకున్నందుకే ఎంతో చిన్న రక్తానికి వేసుకుంటాం. అలాంటి ఆయన చేతాకింది కాబట్టి మీరు వాళ్ళు ఏం అనుకోవద్దు. మీరు పోస్ట్ పోన్ ఏం కాదు. అందులో మన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఉన్నాడు. ఎందుకంటే జైలర్ సినిమాలు చూడొచ్చు మనం, అందులో రజనీకాంత్ యాక్టింగ్ ఏం లేదు, 100కి 1% కూడా చేయలేదు రజనీకాంత్ యాక్టింగ్. మొత్తం మన జైలర్ మూవీ బిజిఎం అనిరుద్ధ్ గారే మొత్తం జైలర్ని బ్లాక్ బస్టర్ చేశాడు. దేవరాలో మనం చూడొచ్చు.